పుట్టిన వెంటనే పిల్లలకైతే చాలా వరకు ఇట్లాంటిది పసకలు బాగా ఎక్కువైనప్పుడు రంగు అన్నది మోషన్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. రెండోదేమో మోషన్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా అయినప్పుడు అది గ్రీన్ కలర్లో అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది కొంతమంది పిల్లలకి పాలు పడకపోతే అవి పై పాలు కొంతమందికి పెడతా ఉంటారు, డబ్బా పాలు పెడతా ఉంటారు. ఆ పాలు ఒక్కొక్కసారి వాళ్ళకి అరగక కూడా గ్రీన్ కలర్లో మోషన్ వస్తూ ఉంటుంది. ఇంకొన్ని సమయాల్లో స్టార్వేషన్ అంటే పాలు కరెక్ట్గా ఇవ్వకపోవడం. 4 గంటల గ్యాప్లో 5 గంటల గ్యాప్లో పాలు ఇస్తున్న పిల్లలకి ఎక్కువ ఆకలేసి ఉంటున్న పిల్లలు కూడా ఒక్కొక్కసారి గ్రీన్ కలర్లో మోషన్ వస్తుంది. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయన్నది ముందు చెక్ చేసుకోవాలి. బ్లాక్ కలర్లో మోషన్ కొంచెం పెద్దగా అయిన పిల్లల్లో వస్తుందంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే 3 నెలల పైన పడిన పిల్లల్లో బ్లాక్ కలర్గా ఏమైనా మోషన్ వస్తుంటే మాత్రం దానికి వేరేగా ఆలోచన చేయాలి. ప్యూర్ బ్లాక్ అండి, ఏదో డార్క్ బ్రౌన్ లేకపోతే కొంచెం గ్రీనిష్ టింజ్ కాకుండా ప్యూర్ బ్లాక్ స్టూల్ కనుక వస్తుంటే మాత్రం ఇమ్మీడియట్గా యూ షుడ్ విజిట్ యువర్ డాక్టర్. బికాజ్ ఓల్డ్ బ్లడ్ ఏదైతే ఎక్కడో బ్లీడింగ్ అయింది, ఆ బ్లీడింగ్ మనకి మోషన్లో కలిసి మోషన్ ఆ బ్లాక్ కలర్లో వస్తుంది అన్నది అదొక సంకేతం.